హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రేణు వ్లాగ్స్. ఈ రోజు వీడియో ఏంటంటే బీడ్స్ తోని ఈజీగా హిప్ బెల్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ దానికోసం మనకి ఈ బీడ్స్ కావాలి. నేను ఇక్కడ మీడియం సైజ్ బీడ్స్ తీసుకున్నాను. మరీ పెద్దవి కాదు, అలాగే మరీ చిన్నవి తీసుకోలేదు. మీడియం సైజ్ బీడ్స్ తీసుకున్నాము. ఇదేమో ఎలాస్టిక్ థ్రెడ్. ఎలాస్టిక్ థ్రెడ్ అని అడిగితే మీకు ఏ బ్యాంగిల్ స్టోర్స్ లో అయినా ఇచ్చేస్తారు. ఇది ఆన్లైన్ లో కూడా అవైలబుల్ లో ఉంది. బీడ్స్తో హిప్ బెల్ట్ తయారు చేసుకోవడానికి మనకి ఎక్కువ ఐటమ్స్ ఏమీ అవసరం లేదు. బీడ్స్, ఎలాస్టిక్ థ్రెడ్, లాబ్స్టర్ హుక్, అలాగే రౌండ్ షేప్ లో ఒక హుక్ ఉంటుంది. అది నేను వీడియో లాస్ట్ లో చూపిస్తాను చూడండి. ఈ 4 ఐటమ్స్ ఉంటే చాలు, మనమే ఈజీగా బీడ్స్ తో హిప్ బెల్ట్ ని రెడీ చేసేసుకోవచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా హిప్ బెల్ట్ ని అయితే తయారు చేసేద్దాం. ముందు ఎలాస్టిక్ థ్రెడ్ తో మీ వేస్ట్ సైజ్ చూసుకొని సరిపడా లెంత్ లోనైతే ఆ థ్రెడ్ ని తీసుకోండి. ఇప్పుడు ఆ లెంత్ కి ఇంకొక లేయర్ ఫామ్ చేయండి. అంటే మన వేస్ట్ సైజ్ కి డబల్ తీసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం బీడ్స్ పెడతాం కదా, సో దట్ మనకి అప్పుడు ఆ లెంత్ అనేది మనకి సరిపోదు. అందుకనే డబల్ లేయర్ తీసుకుంటే మనకి ఈజీగా సరిపోతుంది. వీడియోలో చూపించినట్టుగా ఈ థ్రెడ్ ని 2 సైడ్స్ కూడా ఈక్వల్ గా పెట్టండి. థ్రెడ్ కి సెంటర్ లో ఈ లాబ్స్టర్ హుక్ ని పెట్టేసి థ్రెడ్ ఇంకెటు కదలకుండా ఉండడం కోసం ఏదైనా టేబుల్ మీద గానీ లేదంటే నేల మీద గానీ టేప్ తోనైతే స్టిక్ చేసేయండి. ఇలా ఉండడం వల్ల ఏంటంటే మనకి హిప్ బెల్ట్ అనేది స్టిఫ్ గా వస్తుంది. దట్టు ఇంకా ఒకవైపు ఎక్కువ థ్రెడ్, ఒకవైపు తక్కువ థ్రెడ్ అలాగేం లేకుండా మొత్తం కూడా ఈక్వల్ గా వస్తుంది. ఫస్ట్ బీడ్ ని నేను 2 ఆపోజిట్ డైరెక్షన్స్ నుంచి నేను థ్రెడ్ ని అయితే ఎక్కించేసి వీడియోలో చూపిస్తున్నాను కదా, క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. అలా ఫస్ట్ బీడ్ ని 2 థ్రెడ్స్ లో నుంచి ఎక్కించేసుకున్న తర్వాత నెక్స్ట్ 2 బీడ్స్ ని ఏ థ్రెడ్ నుంచి ఆ థ్రెడ్ డైరెక్ట్ గా పంపించేయండి. ఆ తర్వాత మళ్ళీ సేమ్ 2 వైపుల నుంచి ఎక్కించండి. సో ఇలాగే మొత్తం రిపీట్ అవుతుంది. చేయడం ఇది చాలా ఈజీ గానీ చాలా వరకు టైం తీసుకుంటుంది. నేను ఇక్కడ మొత్తం కంప్లీట్ అవ్వడానికి ఇంచుమించు ఒక ½ అన్ అవర్ పట్టింది నాకు. మన ఆడవాళ్ళకి ఎన్ని ఆర్నమెంట్స్ ఉన్నా కూడా, గాజులు, పెళ్ళైన వాళ్ళకి నల్లపూసలు, ఇవి 2 లేనిదే ఎన్ని ఆర్నమెంట్స్ వేసినా కూడా మనకి అందం అనేది రాదు. సో నేను ఇక్కడ వేసుకునే ఈ నల్లపూసలు అలాగే ఈ బ్యాంగిల్స్, ఇవి 2 కూడా ఆర్కేవి ఫ్యాషన్ జ్యువెలరీ అనే పేజ్ లో తీసుకున్నాను. వాళ్ళ పేజ్ డీటెయిల్స్ అవి నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. వాళ్ళ దగ్గర మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి. ఒకసారి వెళ్ళి వాళ్ళ పేజ్ ని చెక్అవుట్ చేయండి. ఇంకా హిప్ బెల్ట్ విషయానికి వస్తే నేను ఇక్కడ మొత్తం కూడా వైట్ బీడ్స్ తీసుకున్నాను. మీకు కావాలనుకుంటే వైట్ ప్లస్ గోల్డ్ మీరు కాంబినేషన్ తీసుకోవచ్చు, అది కూడా బాగుంటుంది. ఇలా లాస్ట్ లోని కొంచెం ముడి వేసుకోవడానికి ఈజీగా ఉండేలాగా థ్రెడ్ ని ఉంచేసుకొని ఒక 2-3 ముడులు అయితే వేసేయండి. చాలా టైట్ గా లాగండి, లేదంటే థ్రెడ్ లూజ్ అయిపోయి మీరు ఇంతవరకు చేసినంత వేస్ట్ అయిపోద్ది. ఇప్పుడు వీడియోలో చూపించాను కదా రౌండ్ హుక్, అదే లింక్, ముడి వేసుకున్న దగ్గర ఆ లింక్ ని అటాచ్ చేసేయండి. సో ఫైనల్లీ నాకైతే బీడ్స్ హిప్ బెల్ట్ రెడీ అయిపోయింది. చూసారు కదా, పర్ఫెక్ట్ గా వచ్చింది, ఎక్కడ గ్యాప్స్ అనేది లేకుండా. ఇది ఫైనల్ లుక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రేణు వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.